హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాజు చికెన్. సో దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ గ్రేవ్ కావాలి అనుకుంటే ఇంకొక 2-3 ఆనియన్స్ వేసుకోవచ్చు, కాకపోతే తీయగా ఉంటుంది కర్రీ. సో నేనైతే 3 to 4 మీడియం ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత నేను జింజర్ పేస్ట్ ఒక 4 to 5 ఆనియన్స్, 2 టొమాటోస్, కరివేపాకు, కొరియండర్, 1/2 kg చికెన్ అండ్ కాజు తీసుకున్నాను. సో మనకి గ్రేవ్ కావాలి కాబట్టి అండ్ నేను చికెన్ కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మీడియం సైజ్ ప్యాన్ సరిపోతుంది. మీడియం సైజ్ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చిల్లీస్ నేను చిన్న చిన్న పీసెస్ చేయనండి. సో హాఫ్కి కట్ చేసేసి కొంచెం చిట్పట్లాడే వరకు వేయించుకొని ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందామండి. సో తీసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఇప్పుడు నేను కాజు ముందు ఫ్రై చేసుకోలేదండి, ఎందుకంటే ఎలాగో అవి ఉడకాలి కాబట్టి. సో డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి కూడా నీట్గా ఫ్రై అవుతాయి. ఇలాగా కుక్ అయిన తర్వాత కొంచెం లైటిష్ బ్రౌన్ వచ్చింది కదండి, బట్ ఇంకా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి మనకి. ఆనియన్స్ బాగా ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం అన్నీ వేసుకున్నాక మళ్ళీ దాంట్లో తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసి ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes కుక్ చేసుకుందాము. చూసారు కదండి, ఇందులో గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఆనియన్స్ అన్నీ. మీకు ఇంకా లైట్ ఇంకా గోల్డెన్ బ్రౌన్ రావాలంటే మీరు ఇంకొక 2 to 3 minutes ఫ్రై చేసుకోవచ్చు. నేను చికెన్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్ చికెన్ బాగా మిక్స్ చేసుకోండి. నేను చికెన్ని 2 to 3 times వాష్ చేశానండి. సో ఇది నార్మల్ స్కిన్లెస్ చికెన్. ఒక 2 to 3 minutes కుక్ చేసుకుందాము. కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిపోతుందండి. అప్పుడు మనం వాటర్ ఎంత వేయాలో ఐడియా వస్తుంది. ఒక 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మొత్తం అంతా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుందామండి. సో చూసారు కదా, ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ కారం నేను ఈ కర్రీలో కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. వైట్ రైస్లోకి తింటాం కదా, అండ్ మేము నైట్స్ చపాతీలో కూడా ఇదే కర్రీ తింటాము. సో కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను, 2 tablespoons వేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ తింటే లేకపోతే తక్కువ తింటే మీకు నచ్చినట్టు ఆ క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. అండ్ చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేస్తే చికెన్ అంతటికి బాగా పడుతుంది కాబట్టి నేను చికెన్ మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను. అండ్ సాల్ట్ ఇందాక ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసాం కదా, సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఎంత కావాలో తగినంత వేసుకొని ఒక్కసారి ప్రాపర్గా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్ చేసుకోవాలండి. ఒక 5 minutes దాకా కుక్ చేసుకోవాలి మళ్ళీ లిడ్ పెట్టుకొని.
ఇప్పుడు కూడా అన్ని స్పైసెస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఎంత వాటర్ యాడ్ చేయాలో, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 5 minutes కుక్ చేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ రిలీజ్ అయింది, ఆయిల్ సెపరేట్ అయింది చూసారా. ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా స్పైస్ కోసం. ఒకవేళ ఇది ఆప్షనల్, మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఓవరాల్గా మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ ఇచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రా గ్రేవీ కోసం నేను ఒక చిన్న స్మాల్ సైజ్ టొమాటోస్ 2 వేస్తున్నాను. టొమాటోస్ మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు టొమాటోని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో ఉండే గింజలు అవి ఉంటాయి కదా, అవి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి మళ్ళీ ఇట్ విల్ బి అ కాజ్. ఇప్పుడు నా కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాని ప్రకారం నేను ఒక 200 ml వాటర్ యాడ్ చేశాను. ఇది మళ్ళీ మొత్తం అంతా నీట్గా కుక్ అయిన తర్వాత దగ్గర పడుతుంది. ఇలా వాటర్ అది యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తే చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుందండి. సో ఒక కరివేపాకు రెబ్బ నేను వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు గరం మసాలా, ఆల్ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ పెట్టుకుంటాను. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందండి. నాకు ఇంతకంటే ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో ఉన్నదాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి ఇప్పుడే చూసుకొని సాల్ట్ కానీ మసాలా కానీ లేకపోతే కారం ఇవేమన్నా సరిపోకపోతే అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, సో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్రాపర్గా అంతా మిక్స్ చేసుకొని లాస్ట్ కుక్ ఒక 2-3 minutes కుక్ చేసుకోవాలండి. దీంట్లో నేను మసాలాకి యాక్చువల్లీ గసగసాలు అండ్ మిగతా గరం మసాలా ఇవన్నీ కలిపి వెల్లుల్లి రెబ్బలు 2 ఇట్లా చేసుకుని దాన్ని మసాలా ముద్ద వేస్తాను. బట్ అన్నీ కూడా ముందుగానే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. సో ఆ పొడి ఇందులో వేస్తున్నాను. ఇదేనండి, ఇంకా ఇంతకంటే స్పైసెస్ ఏమీ యూజ్ చేయం మనం. అయిపోయింది. ఒక 2-3 minutes మళ్ళీ ఒక్కసారి కుక్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇది నాకు ప్రాపర్గా సరిపోయిన కన్సిస్టెన్సీ. ఇందులో కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హాట్ రైస్లో చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను చేసిన ఈ రెసిపీ మా సిస్టర్ వాళ్ళ కిడ్స్కి, మా మదర్కి బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి బాగా వచ్చింది, బాగా కుదిరింది అని నాకు చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.